వాణి వీణాని కొణాల వాణి కీరవాణి కీరవాణి అని సవినయంగా ఝుమ్మంది నాదం అనే మా ఈ సినిమాకి ఈ టైటిల్ని ఇచ్చి ఆశీర్వదించి సత్యలోకానికి వెళ్ళిపోయిన మా గురువు గారు వేటూరు సుందరరామూర్తి గారికి మౌనంగా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మహానుభావులు, కళారంగ ప్రముఖులు, కళాభిమానులు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాఘవేంద్రరావు గారు ఆయన్ని దర్శకేంద్రుడు అని ఎందుకంటారో నాకు ఈ మధ్యనే అర్థమైంది. ఇక్కడ మన మధ్య ఒక ఇంద్రుడు ఉన్నారు, ఒక సింహం ఉంది, ఒక దర్శకర్త దాసనారాయణరావు గారు ఉన్నారు. అయితే దర్శకేంద్రుని రాఘవేంద్రరావు ఎందుకన్నారంటే ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అని మనకు తెలుసు. ఈ సినిమాలో అశోక్ తేజ్ గారు చెప్పిన సొట్టబుగ్గలేడి అందాన్ని, తాప్సీ అందాన్ని, ఆయన చిత్రీకరించే విధానాన్ని చూడాలంటే మనందరికీ రెండు కళ్ళు చాలవు. మనమంతా ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలన్నమాట. మనం అందరం కూడా ఇంద్రులు అయిపోతాం, ఆయన మాత్రం దర్శకేంద్రుడిగా మిగిలిపోతారు. మంచు లక్ష్మీ ప్రసన్న తన పేరు మార్చుకుంటుంది ఈ సినిమా తర్వాత. చాలా చక్కగా మా అందరినీ ప్రోత్సహించి ఎక్కడ ఒక ప్రొడ్యూసర్ అన్న దీంతో కాకుండా ఒక ఫ్రెండ్లీగా అందరికి ఏం కావాలో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చిత్రం నిర్మించింది. కాబట్టి తనని నేను మంచు లక్ష్మీ ప్రసన్న అన్నాను, మంచి లక్ష్మీ ప్రసన్న అంటాను, మీకు అభ్యంతరం లేకపోతే. అలాగే మోహన్ బాబు గారు ఈరోజు నా అభిమాన నటులు ఎన్టీఆర్ గారి పుట్టినరోజు. ఆయన చేసిన సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చి అందులో పుణ్యభూమి నా దేశం నమో నమామి అనే పాటను, చిరస్థాయిగా నిలిచిపోయే పాటను కంపోజ్ చేయించారు. అట్లాగే ఇందులో ఉన్న పాట కూడా చంద్రబోస్ గారు రాసిన దేశం అంటే అన్న పాట కానీ, మిత్రులు సుద్దాల సౌతేజ్ గారు రాసిన సాంప్రదాయ గీతాలు కానీ చిరస్థాయిగా నిలబడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అన్నిటినీ నుంచి సరస్వతి లోకానికి చేరినటువంటి మా గురుగారు వేటూరు సుందరరామూర్తి గారి ఆశీస్సులు ఎప్పుడు నా వెంట, నా మిత్రులైనటువంటి రచయితల వెంట చిరకాలం ఉంటూ ఈ సినీ రంగంలో మంచికి, మానవతకి పెంపొందించే విధంగా పనిచేసే శక్తిని మాకు కలుగజేస్తారని కోరుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు దాసనారాయణరావు గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరిచ్చే శక్తి వల్ల, మేలు సపోర్ట్ వల్ల, రాఘవేంద్రరావు గారి తీత వల్ల, మా కొద్దిపాటి పనితనం వల్ల ఈ ఆడియో చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అభయము నిచ్చి చేయి అని అన్నమాచార్య అన్నారు. ఎలాంటి హీరోయిన్ అయినా సూపర్ స్టార్ చేసే బంగారు చేయి మా దర్శకుడు రాఘవేంద్రరావు గారిని. ఆయన చేతిలో పడ్డ ఆ అమ్మాయి పేరు తాప్సీ, అంటే మన భాషలో తపస్సి అంటే తపింపజేసేది. కానీ ఆయన చూస్తే తపస్సు మానేయాలనిపించే స్థితిలో ఉంటుంది. హీరోయిన్ తాప్సీని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు తాప్సీ, నేను ఢిల్లీ అమ్మాయిని. ఝుమ్మంది నాదం నా ఫస్ట్ మూవీ. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి, మై డిఓపి గోపాల్ రెడ్డి గారికి, మై ప్రొడ్యూసర్ అండ్ ఫ్రెండ్ లక్ష్మికి, నా కో స్టార్ మనోజ్కి, అండ్ మెయిన్గా కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు రాఘవేంద్రరావు గారికి సినిమాలో మంచి మ్యూజిక్, మంచి కామెడీ ఉంటాయి. కానీ షూర్ ఇంకా ఏమి ఉంటాయో తెలుసా? యాపిల్స్, గ్రేప్స్, పంప్కిన్, మ్యాంగోస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నా మీద ఏమి వేసారో తెలుసా? చెప్పను, సినిమాలో చూడండి. ఎనీవే, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దిస్ అమేజింగ్ టీమ్. మీ అందరి బ్లెస్సింగ్స్
ఐ మీన్ ఆశీర్వాదం కావాలి. లవ్ యూ ఆల్, ఎస్పెషలీ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక బొంబాయి పిల్ల చక్కటి తెలుగులో మాట్లాడేందుకు అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి నిజంగా. మొత్తానికి రాఘవేంద్రరావు గారు పళ్ళ దుకాణం పెట్టించారని చెప్పింది అమ్మాయి. చాలా సంతోషం. ఒక్కసారి మనం కాసేపు సీరియస్గా ఉండాలని మీకు అనిపిస్తే మోహన్ బాబు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఆయన సీరియస్గా మాట్లాడుతూ మనం నవ్వుకుందాం.